చాలామంది ఇంద్రియాలని పరీక్షించి చూడాలి అనుకుంటారు. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, ఇంకా నాలిక, స్పర్శ ఈ ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఇవి చాలా బలమైనవి. ఈ బలమైనవి అంటే ముఖ్యంగా మనస్సులో వాటికి ఉన్నటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో, అంటే సంస్కారానికి సంబంధించినటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో ఆ ముద్రలు అనేవి ఎంత బలంగా ఉంటే ఈ ఇంద్రియాలు అనేవి అంత బలంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే వాటి మీద కోరికలు అంతగా పనిచేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనం బయట చూసేటువంటి దృశ్యానికి సంబంధించిన ముద్రలో చిత్తంలో ఉన్నటువంటి బలానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో యాక్చువల్గా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా ఒక మీడియేటర్ కిందే పనిచేస్తున్నాయి. దేనికి? మనస్సుకి ఒక మీడియేటర్ కింద పనిచేస్తున్నాయి. ఇది తీసుకెళ్ళి ఒక సమాచారాన్ని అందించి నప్పుడు చిత్తం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి విషయం ఆ రాగం కానీ ద్వేషం కానీ, అంటే అది చాలా బాగుంది, నచ్చింది, మోహపట్టం, లేకపోతే కామానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడా చిత్తానికి సంబంధించినవి. ఇవి కేవలం ఒక మీడియేటర్స్ కింద జడమైనటువంటి పదార్థాల కిందే పనిచేస్తూ ఉంటాయి. అయితే చాలామంది వీటిని పరీక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా కామభావానికి సంబంధించిన విషయాల్ని అంటే బ్రహ్మచర్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ భావాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా పరీక్షిస్తూ ఉండటం. ఇంకొకటి ఏంటంటే నాలికకి, రుచికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా మనకి కళ్ళు ఇంకా నాలుక ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి విషయాలుగా కోరికలను ఎక్కువగా పుట్టేసేటువంటి విషయాలు, ప్లస్ సంస్కారాలని బలమైనటువంటి గుర్తులు వేసేటువంటి విషయాలు. యాక్చువల్గా మిగిలిన వాటికి ఉన్నా కానీ, చర్మానికి సంబంధించిన ఇంద్రియాలకి ఉన్నా కానీ దాని మీద అంత ప్రస్ఫుటంగా మనకి చాలా క్లియర్గా అర్థం కాదు. ఎందుకంటే ఇంకా సటిల్ లెవెల్లో సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి అర్థం కాదు. కానీ ఇవి వేసేటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అంటే మనకి ఈ చాలామంది బ్రహ్మచర్యం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటి విషయంలో ఇంద్రియాలని నిగ్రహించటం ఏదైతే ఉందో అదే బ్రహ్మచర్యంలో మూలమైనటువంటి విషయం. ఇది శీలానికి సంబంధించినటువంటి విషయం, మూలమైనటువంటి విషయం. శీలన అంటే నిగ్రహించటం అని అర్థం. అంటే నిగ్రహించటం అనేటువంటి పదం వచ్చినప్పుడు దేనిని నిగ్రహించటం? మాటని నిగ్రహించటం, చూపుని నిగ్రహించటం, వినేదాన్ని నిగ్రహించటం, తినేదాన్ని నిగ్రహించటం, స్పర్శించేదాన్ని నిగ్రహించటం, ఇది ప్రతిదీ కూడా నిగ్రహమే. ఈ నిగ్రహం అనేది మనకి లేకపోతే ఈ నిగ్రహం అనేది కోల్పోయిన వాళ్ళు చాలామంది పశ్చాత్తాపడుతూ ఉంటారు. మీరు గమనిస్తే ఎక్కడైతే నిగ్రహాన్ని కోల్పోయామో అక్కడ పశ్చాత్తాపం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఈ రిగ్రెట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు ఆ పని నుంచి వచ్చేటువంటి దుఃఖమైనటువంటి ఫలితాలు వస్తాయి, ప్లస్ ఆ ఫలితాల వల్ల ఈ పని ఎందుకు చేశాను అనేటువంటి పశ్చాత్తాపం అనేది స్టార్ట్ అవుతుంది. దీని నుంచి మనిషి మళ్ళీ నేర్చుకోవడానికి వెళ్తాడా, లేకపోతే సంస్కార బలం చేత మళ్ళీ దాంట్లోనే ఉండిపోతాడా అనేది అది నెక్స్ట్ వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది బలమైనటువంటి సంకల్ప శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే చాలామంది ఈ పరీక్షించేటువంటి విషయాల్లో రామకృష్ణ పరమహంస అంతటా ఆయనకే నేను ఇక కామాన్ని జయించేశాను అన్నప్పుడు ఆయనకి విపరీతమైనటువంటి కామభావం కలిగి దాని నుంచి బయటపడటానికి అని చెప్పేసి అమ్మ నన్ను క్షమించు, నేను తక్కువగా అంచనా వేశాను, కామాన్ని క్షమించమని చెప్పి అక్కడ ఉన్న మట్టిలో పొరలాడి ఏడిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై దాన్ని శాంతింపజేస్తుంది. అంటే అంత రామకృష్ణ పరమహంస అంటే ఆయన చాలా ప్యూరిటీగా చిన్నప్పటి నుంచి చాలా ప్యూర్గా ఉన్నటువంటి గొప్ప సాధకులు, గొప్ప భక్తులు ఆయన. అలాంటి ఆయనకి కామభావం అనే దాని పట్ల లోపలికి ఆలోచన వస్తే అలాగుంటే మామూలు వ్యక్తులు దాన్ని చూసి పరీక్షించటం అనేది అంతవరకు శ్రేయస్కరం అనేది ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పరీక్ష అనేది పెట్టాలి మనం అనుకునేటప్పుడు ప్రైమరీ లెవెల్లో కూడా కాదు, అది ఒక స్థాయి దాటిన తర్వాత
బ్రహ్మచర్యంలో కూడా ఒక స్థితి దాటిన తర్వాత వాటికి టెస్ట్ అనేది, ఇప్పుడు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో దాని రుచిని బట్టి సంస్కారం ఏర్పడుతుంది. దాని రుచిని, ఆ సంస్కారాన్ని అనుసరించి లోపల సెన్సేషన్స్ తయారైతేనో ఆ సెన్సేషన్ ని బట్టి మళ్ళీ మనం మళ్ళీ కొత్త సంస్కారాలు తయారయ్యి మళ్ళీ యాక్షన్స్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు తినేటువంటి ఆహారంలో అంటే 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ఏంటంటే ఆకలి, నిద్ర, మైథునం. ఈ 3 కూడా కామన్గా ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి పాయింట్స్. అంటే ఆకలి, నిద్ర, కామం అనేవి ఇంతకుముందు జన్మల్లో అన్నింటిలో చేసి వచ్చినటువంటి మనిషి ఆ యొక్క పూర్వజన్మ యొక్క వాసనలు ఏవైతే ఉంటాయో అవి చాలా బలంగా ఉంటాయి. వాటి నుంచి పరీక్షించి బయటపడటం కంటే అనేది కూడా చాలా కష్టమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆకలి అనేది హెల్త్ పరంగా అవసరం, నిద్ర అనేది కూడా హెల్త్ పరంగా అవసరం, కామం అనే దానికి కూడా ఒక లిమిటేషన్ లేకుండా ఏదైతే ఉంటుందో అది చాలా ఇబ్బంది కలిగించేటువంటిది. మనకి ఇంకా రకరకాలైనటువంటి నీచమైనటువంటి లోకాల్లోకి లేకపోతే దుఃఖాల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని నియంత్రించడానికి ఎప్పుడు కూడా ఏ ఇంద్రియాలని కూడా పరీక్షించేటువంటి ప్రయత్నం చెయ్యకండి. ఇంకా ప్రయత్నం చెయ్యాలి అనుకుంటే అది మనకే తెలుస్తుంది, ఆ స్థాయి మనకే తెలుస్తుంది. ఒకవేళ ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ మొట్టమొదటి నుంచి మొదలు పెట్టడమే ఉంటుంది. దాంట్లో ఏమీ కూడా సందేహం ఏమీ లేదు. ఎందుకంటే దయానంద సరస్వతి లాంటి ఆయనే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే తలకాయ తిప్పుకొని చేయి అడ్డు పెట్టుకొని వెళ్తుంటే ఒక శిష్యుడు అడుగుతాడు, ఏంటి గురువుగారు అలా చేస్తున్నారు అంటే, ఆయన చిన్న అంటే ఒక 5 years పాప బట్టలు లేకుండా ఉందని చెప్పేసి ఆయన చెయ్యి అడ్డు పెట్టుకున్నారు. అంటే దయానంద సరస్వతి అంటే బ్రహ్మచర్యంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి సంబంధించి ఎంతో గొప్ప స్థితిని పొందిన ఆయనే దాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేయనప్పుడు మామూలు వ్యక్తులైనటువంటి మనలాంటి వాళ్ళు వాటిని పరీక్షించకుండా ఉండటమే మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.